మనం ఎంత చెప్పినా వాడు ఎన్ని గాయాలు చేసినా మనం వినము, పోతేవని ఏం కాదు. విస్తార అగాధ సముద్ర జలములైన ప్రేమను ఆర్పచాలం. రాని ఎన్ని కష్టాలు వచ్చినా నిందలు వచ్చినా పర్వాలేదని ముందుకు దూసుకొని పోతుంటే వాడు ఏం చేస్తాడంటే తొందరపడేటట్టు చేస్తాడు. తొందరపడేటట్టు చేస్తాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది క్రీస్తు కొరకు గాయాలు పడతారు, అవమానం పడతారు, నిందను ఓర్చుకుంటారు, కష్టాలను ఓర్చుకుంటారు, చాలా అన్నిటిని ఓర్చుకొని గాయాలు ఓర్చుకొని దేవుని పని చేస్తారు కదా. దుస్తుని దగ్గర ఒకటే అస్త్రం ఉంటుందా అండి? వాడు ఎంత కుయుక్తి పరుడు, నక్కకే కానీ గౌరవమైన తెలివి ఉంటుంది. వాడికి ఉండదా? దుర్మార్గుడు వాడు ఎవడికి ఏ వల వేయాలో, ఎట్లా ఎవరిని తొందర పెట్టాలన్నది వాడికి బాగా తెలుసు. తొందరపడేటట్టు వాడు ప్రయత్నం చేస్తాడు. తొందరపడి నిర్ణయాలు తీసుకునేటట్టు, ఆవేశంలో కోపములో నిర్ణయాలు తీసుకునేటట్టు వాడు ప్రయత్నం చేస్తాడు. కోపములో ఆవేశంలో తీసుకున్న తీర్మానాలు మనం మార్చుకోవాలండి. ఎందుకంటే అవి పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి నువ్వు తీసుకున్న తీర్మానాలు అవి కావు. నీ కోపావేశములో, నీ తొందరపాటులో నువ్వు తీసుకున్న తీర్మానాలు అవి. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ ప్రేరేపణ చేత తీసుకున్న తీర్మానాలు, నిర్ణయాలు కావవి. నువ్వు కోపావేశములో, నువ్వు ఆవేశపరుడవైపోయి, నువ్వు కోపములో, నీ ఉద్రేకములో నువ్వు తీసుకున్న తీర్మానాలు అవి.